హలో ఎవ్రీవన్, లింక్డ్ లిస్ట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా. సో ఇప్పటిదాకా మనము లింక్డ్ లిస్ట్లో ఏం తెలుసుకుందాము? సో ద బేసిక్ ఇంప్లిమెంటేషన్ తెలుసుకుందాము. లింక్డ్ లిస్ట్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ అనే టైప్ ఉంటుంది. దెన్ దానికి ఒక డ్రాబ్యాక్ ఉండడం వల్ల మనము ఈవెంట్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అని దీనికి సంబంధించిన ఆల్ ద బేసిక్ క్లౌడ్ ఆపరేషన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనము ఇంకొక టైప్ని చూద్దాము. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా అగైన్ we will come with a drawback, then we will talk about what it can be rectified by. Okay, so chudu, as usual ga oka example. So 34 and 14 and then 55 and then 7 and then maybe 28. Okay, so ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్. కూల్. ఇందులో నాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది కాబట్టి that means that like if I went on some top of kth position I can go back. సో అందుకే ఈ డ్రాబ్యాక్ ఉంది కాబట్టి ఐ సెడ్ వై డోంట్ ఐ పాయింట్ టు యూ ఆల్సో. నువ్వేనా నాకు పాయింట్ చేసేది, నేను నీకు పాయింట్ చేయలేనా? That is where the linked list concept has came. And yeah, we will be having head here and we will be having tail here for the optimization part and all those stuff అనుకుందాం. ఓకే, సో ఇక్కడ స్టిల్ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? మేక్ సెన్స్, చూద్దాం ఉందో లేదో. సి సపోజ్ ఇక్కడ నేను ట్రావెల్స్ చేస్తున్నా, ఫైన్, ఇక్కడికి వెళ్ళా, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తా, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తా. సడన్గా నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలి అనుకుంటున్నా. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇట్ హ్యాస్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఐ కెన్ గో బ్యాక్, ఫైన్. మళ్ళీ ఐ కెన్ గో బ్యాక్, ఫైన్. సో అలా నేను లాస్ట్కి వచ్చాను అనుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ ఐ హ్యావ్ ఎండెడ్ అప్ హియర్ అండ్ దిస్ ఈస్ స్టైల్, డోంట్ కన్ఫ్యూజ్ బై విత్ దిస్ టీ అండ్ దిస్ టీ. ఓకే, సో ఇక్కడ టీకి వచ్చాను అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఐ థాట్ ఐ నీడ్ టు గో బ్యాక్. I need to go back and I need to go to the head where I have started. Like assume if that's the case, what I need to do? So నేను మళ్ళా వెనక్కెళ్ళాలి till ఇక్కడ ఉంటే till ఇక్కడ ఇక్కడ ఉంటే I need to go till where my head was pointing to that pointer కదా. What if దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఫైన్, బట్ అగైన్ మళ్ళీ నాకు సచ్ కేసు వచ్చింది, మళ్ళీ నేను వెనక్కెళ్ళాలి. So do I need to traverse every time the back way once I ended up in the end? So what if I have such a situation where everyone ప్రతి ఒక్కడికి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఒక ఛాన్స్ వస్తుంది, అయిపోతే మళ్ళా ఫస్ట్ ఒడికి ఒక ఛాన్స్ వస్తుంది, మళ్ళా సెకండ్ ఒడికి ఛాన్స్ వస్తుంది అనుకుందాం. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, maybe see this way. In operating system we have a topic called CPU scheduling algorithms, right? If in case you are being from CSC background, it can be of IT or whatever the stuff, like if you are coming, you might aware of these things, at least you heard about that. Indulo we have a concept in CPU scheduling lo round robin ani kada. So how did you think they have implemented these sort of things? Akkadentidi వన్స్ ఒక పోర్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్, థర్డ్ ప్రాసెస్, ఫోర్త్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి ఎగ్జిక్యూట్ అయింది కదా. సో దట్స్ ద థింగ్. ఫైన్, ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఓఎస్ థింగ్, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. మేబీ వి విల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్నప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడే ఉంటాం, డెఫినెట్గా ఒక్కసారైనా ఆడే ఉంటాము. సో ఇది కీబోర్డు అని, ఇది జాయిస్టిక్ అనుకుందాము. ఆర్ మేబీ ఒక ఫోన్లో గేమ్స్ ఆడే ఉంటాము. ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద ఏరియా, యూ మైట్ అవేర్ ఆఫ్ సబ్వే సర్ఫర్స్ ఆర్ టెంపుల్ రన్ ఆర్ వాట్ ఎవర్ ద గేమ్స్. ఇఫ్ మన కజిన్స్ ఉంటాము, we will have our cousins or we will have our friends, right? So రూల్ ఏంటి? ఒకే ఒక ఫోన్ ఉన్నప్పుడు ముగ్గురు ప్లేయర్స్, ముగ్గురు నలుగురు. రూల్ ఏంటి? ఫస్ట్ వర్డ్ అవుట్ అయ్యేదాకా వాడే మాట్లాడు. ద మూమెంట్ ఫస్ట్ వర్డ్ ఒకసారి అవుట్ అయ్యగానే అది నెక్స్ట్ వర్డ్ తీసుకుంటాడు. వీడు అవుట్ అవగానే నెక్స్ట్ వర్డ్, వీడు తీసుకుని అవుట్, మళ్ళీ వీడు అవుట్ అవగానే మళ్ళీ వీడు తీసుకుంటాడా. సో అక్కడ ఏమవుతుంది? సర్క్యులర్ గా నీ గేమ్ అంతా రొటేట్ అవుతా ఉంది, ఒకళ్ళు అవుతాయి. సో వాట్ ఇఫ్ ఐ నీడ్ దాట్ సార్ట్ ఆఫ్ థింగ్? సి ఇక్కడ ఏం జరుగుతుంది డబ్ల్యూ లింక్ లిస్ట్ లో or single linked list or whatever the thing. So if I want to go even in the single linked list, if I can come here but I can't go back kada. But double linked list also chesindi, I was coming here, and what if I want to go back again? Once na chance అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నా ఫోన్
So there is no way. I need to again traverse all the way this backward kada. So that's where we have a concept called circular linked list. The name says everything. Circular linked list. So instead of directly going, why don't have put this part this way? Fine. See, let me redraw this one. Let me redraw this one. See, if I'm having 31, 24, 55, 14, and then 7, and then 28. Assume this way. Assume this is the case. So, and yeah, this is my head. What I'm doing? First in order, next order, next order, next order, next order, next order. Once if I done this one, what we were doing? Usually ఇక్కడ నల్లతో నల్ పెట్టేస్తున్నాం. Just because of the reason there is no other guy next to me కదా. Instead of wasting this as a null, what if see in this 28 I'm making this as this way. What if I kept an address of head? So will it point this way? So now can I go all the way 31, 24, 55, 14, 7, 48. Then the next moment I can go head via this link. Instead of keeping it null, I'll keep the head address. So this is what a circular linked list means. Apart from this, there is nothing to do with this. దీని యూస్ కేసెస్ ఏంటి, ఎలా వాడతాము, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ what is circular linked list and how can you implement this part. That's it. Don't think anything apart from that. Next video lo see, by this end of this video, you know single linked list, you know double linked list, and you know CLL, right? And you know array also. So next video lo I'm gonna spend plenty of time just to make performance comparison on each and everything, on each and every aspect, and I'm gonna say real time లో ఎక్కడ వాడుతున్నారు. I'll say use cases of these individually, like properly. Initial video లో already చెప్పా, but that time you don't know what is single linked list, DLL, CLL, right? But this time you know, and you can even visualize. So కాబట్టి next video లో clear cut గా వాటి మీద చూద్దాం. But this video is only about what is CLL and this is what CLL and how to implement. That's it. సో ఇప్పుడు ఇది అర్థమైన వెంటనే నువ్వు అడిగే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్కే నేను ఇట్లా లాస్ట్ దాంట్లో నల్లు ఉండిద్ది ఇట్లా కనెక్ట్ చేశానంటే, ఇదే నేను లింక్ డబ్ల్యూ లింక్ లిస్ట్ కూడా చేయొచ్చు కదా. Of course. See, that is the thing. Circular linked list is all about, instead of wasting my last node, if I attach this last node of this null to the first one, it makes a circular way. It makes a rotation circular way. That's it. So this you can implement on single linked list, and the same way you can do for double linked list also. Double linked list అయితే ఏమైంది, see I'm not going, yeah, and 55 and maybe stick with 7. ఇక్కడ ఏమైంది, ఐఎమ్ హ్యావింగ్ 2 nodes కదా ఇక్కడ. సో ఇది దీనికి పాయింట్ చేసిద్ది, దీనికి పాయింట్ చేసి ఇక్కడ ఉన్న ఫ్రెండ్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. అండ్ సేమ్ వే ఇఫ్ ఐఎమ్ ఎలాబొరేటింగ్ దిస్ 31, ఈ ఫ్రెండ్ దీనికి బ్యాక్ చేసిద్ది. అండ్ యూజువల్గా ఏముంటుంది, ఇక్కడ నల్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, వై డోంట్ ఐ యూజ్ దిస్ వన్ అండ్ 2 point this one, and why don't I use this one and 2 point this one. That's it. Circular linked list is all about connecting the edge parts. Done. Now we will see how to implement this one. So first we will stick with the single linked list part, SSL on circular linked list way. Okay, then automatically ga neeke double linked list la cheyalani అర్థమైపోయింది. And before that, ఎలాగైతే మనము సింగిల్ SSL DLL లో గానీ ఇన్సర్ట్ తీసుకుంటే, what we have done, insert at first, insert at last, and insert at middle kada. The same way delete also we have done all these things. అదే డబ్ల్యూ లింక్ లిస్ట్ కి చేసాము, సింగిల్ లింక్ లిస్ట్ కి చేసాము. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ కదా. బట్ ఇన్ దిస్ వీడియో సి సర్కిల్ లింక్ లిస్ట్ తీసుకుంటే, అండ్ assume this is the stuff we need to create this way. We will create, but wait, I'll take one more thing also so you won't confuse. So assume this way, right?
So in this video, like, I'll be talking only about first and last. I'm not gonna say about the middle stuff. ఎందుకు? అదేంటి నువ్వు మిస్ చేస్తున్నావా? ప్రతి వీడియోలో చూస్తున్నా ఏదోటి టాస్క్ అని ఇచ్చేస్తున్నావు, టఫ్ అని నాకు ఇచ్చేస్తున్నావు, నీకు అవి ఇంప్లిమెంట్ చేయక నాకు ఇస్తున్నావా అనుకుంటావేమో. మిడిల్ ఎందుకు చెప్పట్లేదు అంటే వీడియో, ఇట్స్ ఆబ్వియస్. ఇక్కడ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? సి, ఇఫ్ ఐ రిమూవ్ దిస్ వన్, కెన్ ఐ సే దిస్ ఇస్ లిటరల్లీ a single linked list? When I'm saying this is circular linked list, only the place where like last నుండి ఫస్ట్ కి లింక్ చేస్తుంటే, సో నా ఎఫెక్ట్ ఏరియా ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ టు బి ప్రిసైజ్లీ సే ఓన్లీ లాస్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది. అవునా? లాస్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది. Am I changing any nodes in between of this? Nothing. Not even the first part కదా. అలాంటప్పుడు సపోజ్ ఒక కొత్త నోడ్ తీసుకున్నా, ఇన్సర్ట్ అట్ ఫస్ట్ చేశాను అనుకుందాం. somehow we will implement that part, but insert at first తీసుకుందాం అనుకుందాం. సో ఇక్కడ ఒక నంబరు మేబీ ఒక బిగ్ నం 2018 అనుకుందాం. ఇప్పుడు నా థింగ్ ఏమవ్వాలి? ఇలా రావాలి, అండ్ ఇది కాస్త ఇక్కడ పోర్షన్ అవ్వాలి కదా. సో దాట్ వీ వర్ గెటింగ్ ఎ ప్రాబ్లం. సో ఐ విల్ ట్యాకిల్ that one the same way. What about I need to insert at the last. So maybe I'm inserting -1. So this will be my last node, and this 28 no longer should link to my 31. It should link to the next one which I'm pointing, the new node, and this 31, this -1 should point to my 31. Assume this is like this part was done. So last part effect avutunda. So I'm gonna say last part. Think about the middle one. Are just regular SSL లో ఎలా అయితే ఇన్సర్ట్ చేసావో అట్ ఎనీ ప్లేస్, అంతే అక్కడ దాకా వెళ్తావు. ఆ పర్టికులర్ ప్లేస్ లో లింక్ వేస్తే లింక్ తీస్తావు. అందులో నేను చెప్పాల్సింది ఏమన్నా ఉందా? ఎందుకు మళ్ళీ రిడెండెన్సీగా నచ్చా చెప్పేయడము, టైం లెంతీని పెంచడము? ద సేమ్ వే విత్ ద డిలీట్ థింగ్ ఆల్సో. ఫస్ట్ ది ఎఫెక్ట్ అయ్యింది, లాస్ట్ ది ఎఫెక్ట్ అయ్యింది. సో దాట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్ ద సేమ్ వే విత్ డిఎల్ఎల్ ద సేమ్ వే. బట్ ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను, ఐల్ బి డూయింగ్ ఓన్లీ ఎస్ఎస్ఎల్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్సర్ట్ ఫస్ట్, ఇన్సర్ట్ లాస్ట్, డిలీట్ ఫస్ట్, డిలీట్ last, and you must and should, I'm saying must and should ఇప్పటిదాకా నేను చెప్పిన టాస్క్లు చేసావో తెలియదు, బట్ you must and should do this DLL of CLL stuff. Okay, circular doubly linked list you need to do. CDLL you need to implement yourself, and insert first, insert last, delete first, delete last. You need to tackle this part, and this is your assignment before even I'm starting my thing. Okay, all right. మరి ఇప్పుడు దీని నోట్ స్ట్రక్చర్ అలా ఉండిద్ది. ఐఎమ్ గోనా మేక్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. దిస్ ఈస్ ద థింగ్ వీ నీడ్. సో మరి దీని నోట్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది? ఇక్కడ ఫైన్, ఐఎమ్ గోనా క్రియేట్ ఎ క్లాస్ అండ్ మై ఇంట్ డేటా విల్ బి హియర్, విచ్ ఇస్ ఫైన్, and my node will be the next part. What about the last one? Do I need to externally mention some node last or stuff? అరే పిచ్చా మనకేమన్నా? ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రా థింగ్ ఏంటి? లాస్ట్ దాంట్లో నల్లు పెట్టకుండా హెడ్ ఉన్న అడ్రస్ పెడుతున్నాము. అలా పెట్టడం వల్ల అసలు టెంప్లెట్ ఏమైనా మారట్లా. జస్ట్ లాస్ట్కి మార్చుకుంటున్నాము అంతే. సో ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, మరి ఇన్సర్ట్ ఎలా చేయాలి? సో ఫస్ట్ అది ట్యాకిల్ చేద్దాం. ఇన్సర్ట్ బై డిఫాల్ట్ ఇన్సర్ట్ అంటే ఎట్ లాస్ట్ అని కదా. సో దాట్స్ వాట్ వీ వర్ మేకింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. సో ఎస్యూమ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు అంటే ఎస్యూమ్ ఫర్ దాట్ ప్రాబ్లమ్ ఆల్రెడీ సమ్ డేటా వాస్ దేర్. ఇన్సర్ట్ లాస్ట్ లో చేస్తున్నానంటే assume that some data already there. In that data I need to keep at the last. Don't start from the blindly, I didn't have any data, then how to tackle this. ఏమి డేటా లేకపోవడము, ఇట్లాంటి వాటిని మనం ఏమంటాము? ఎడ్జ్ కేసెస్ అంటాము. డోంట్ వరీ అబౌట్ దోస్ ఎడ్జ్ కేసెస్. ఫస్ట్ బిల్డ్ ద 80% జనరలైజ్డ్ ఇంట్యూషన్ లాజిక్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఒక డేటా ఉంది అనుకుందాం. సో 24, 55 and then 14 and then 7. ఇలా ఒక డేటా పెట్టేసాం అనుకుందాం, అండ్ హెడ్ వాస్ పాయింటింగ్ టు హియర్.
సో లాస్ట్లో నేను ఎలా ఇన్సర్ట్ చేయాలి, దట్ ఈస్ వాట్ ద థింగ్. ఇప్పుడు ఆలోచిద్దాం, థింక్. ఇది వాట్ వీ నీడ్ టు అచీవ్, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. డోంట్ ఫర్గెట్ వాట్ వీ నీడ్ టు అచీవ్. సింగిల్ లింక్ లిస్ట్లో అయితే లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే మనం చేసిన థింగ్ ఏంటి, ఐ హ్యావ్ స్టార్టెడ్ బై హెడ్ లైక్ టేకింగ్ టైమ్. లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ నేను నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ నోడ్ని కనిపెట్టడం అనేది ఫస్ట్ మన టార్గెట్ అయింది, అవునా? ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యాడ్ ఎ టైల్ విచ్ ఈస్ ఫైన్, బట్ ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ దిస్ టైల్ నౌ బికాస్ ఇట్ మేక్స్ ఎక్స్ట్రీమ్ సింపుల్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ టైల్ హియర్. సో సింగిల్ లింక్ లిస్ట్ లాస్ట్ నోడ్కి చేయాలంటే ఫస్ట్ టార్గెట్ ఏంటి, లాస్ట్ నోడ్ని కనిపెట్టడము. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఫస్ట్. లాస్ట్ నోడ్ అనేది ఎలా తెలిసింది, go till such a point where you will see a data obviously, but in the next field column it has to be null. This is what we say it as a last node, right? But what about this one? This this circular one didn't have that way, because ఇక్కడ చూడు, ఇది 1 1 1 అనుకుంటే, ఇది 2 2 2 అనుకుంటే, and ఇది 3 3 3 and go with 4 4 4 and this will be 5 5 5. ఇక్కడ ఏముండిద్ది, 1 1 1 అడ్రస్ ఉండిద్ది. సో if I elaborated a bit, somewhere in the memory I'll be having 7 here and I'll be keeping 1 1 1, which makes logically this connection, right? That's what linked list is all about, logically. అంతేగాని మెమరీలో ఎవడు ఇట్లా యారో గీయట్లా. That's we have already talked in the initial videos, fine. So now ఇప్పుడు చూడు, if I'm still traveling while temp dot next not equals to null అయ్యే దాకా temp dot next అని రాయడం వల్ల నాకు లాస్ట్ నోడ్ ట్రిగర్ అయ్యి, ఈ కేసు అంటే temp dot next not equals null equals null అయ్యి ట్రిగర్ అయ్యే కేసు ఇందులో దొరికిద్దా ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నా టీ పెట్టా, temp dot next not equals to null, of course. So what I need to make, I need to move my temp. So now I'm here. Is it next lo null kaadu, move. 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 Next null, move. Next null, move. Next null, move. అరే ఆగిద్దంటావా ఎప్పటికన్నా ఆగిద్దంటావా? లేదు. మరి ఒక పర్టికులర్ థింగ్ లాస్ట్ నోడ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి మరి ఇందులో? దాట్స్ వే ద ట్రికీ పార్ట్. చూడు, వన్ థింగ్ ఐఎమ్ షూర్, ఇలా ఫిజికల్గా నేను చెప్పగలుగుతున్నా కళ్ళతో, ఇలా ఫిజికల్గా ఇలా ఈ ఆరో ఇక్కడ గీసా కాబట్టి ఇదే లాస్ట్ అని చెప్తున్నా. ఇక్కడ సర్క్యులర్గా వస్తుంది కాబట్టి థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ. ఎక్కడొకటి ఉండిద్ది. యారోలు ఏం లేవు. ఇంటర్నల్ గా చూస్తే ఇదంతా ఒక సర్కిల్ గా మెయింటైన్ చేస్తూ ఉండిద్ది. ఏది ఫస్ట్ అని మాత్రమే తెలుసు నాకు. సపోజ్ ఇది ఫస్ట్ అనుకుంటే ఇది హెడ్ అనే తెలుసు. అసలు మెమరీలో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తాగుతున్నా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తాగుతున్నా అని మరి ఎలా రాయాలి ఆ లాజిక్? The only thing which we know starting is something called head. అవునా? Can I say this way that if any node in this entire linked list, assume there are 1000 nodes this way, any node in this linked list, if the node, clear ga if the node dot next has exactly matching with head pointing to, can I say then this is the case where the node at which we are currently holding is the last node? Of course. Because last ఇది మళ్ళా ఫస్ట్ ఇది పెడుతున్నా అంటున్నా. ఫస్ట్ అడ్రస్ అంట 111. హెడ్ పాయింట్ చేసే దేనికి, it has to point to the first head, like the first node which having an address h11. అంతే కదా, ఈ హెడ్ లో నాకు h11 అని ఉండిద్ది. సో ఇఫ్ దిస్ హెడ్
containing some address, and the point, the node which having the same which head was pointing to, if these two match for a node, can I say that is the last node? Done. Like we were done. Ikkada, instead of this, we will traverse till tempo.next not equals to head. So that's where we reach, and rest of the things, everything same. Just linking part. Just linking part. If you understand that also fine. Done with the linked list part. Cool. So మరి ఇప్పుడు ఒక నోడ్ ఉంటే ఎలా కనబడిద్ది చూద్దాం. Can I say ఒక నోడ్ ఉంటే దీని అడ్రస్ 111 and it has to point itself కదా. That's what. First ఇదే, last ఇదే. So this has to point internally this way only. Self referential, this has to be this way, right? ఎందుకు, సపోజ్ నాకు 2 ఉంటే సెకండ్ ది ఫస్ట్ ది, సపోజ్ నాకు 3 ఉంటే థర్డ్ ది ఫస్ట్ ది, సపోజ్ 4 ఉంటే ఫోర్త్ ది ఫస్ట్ ది. వాట్ ఫస్ట్ ఏ ఉంటాయి, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. సో గో విత్ ద సెల్ఫ్ ఏ, లైక్ వాట్ ఎవర్ ద రిప్రజెంటేషన్ యూ ఫీల్ గుడ్. అంతే కదా. అంటే సో ఇఫ్ సంథింగ్ ఈజ్ వన్ విచ్ ఈస్ ద ఎడ్జ్ కేస్ యు ఆర్ వరీయింగ్ అబౌట్, if it is head equals null, keep the next value also itself. Done. సో మరి దీన్ని ఫాస్ట్ గా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దామా. ఏముంది చెప్పు. సపోజ్ ఆల్రెడీ సమ్ డేటా పాయింట్స్ ఉంటే అండ్ ఇట్లా ఒక డేటా ఉంటే అండ్ యా ఇట్లా ఆల్రెడీ ఉంది, ఇక్కడ హెడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఓన్ కోడ్ రాద్దాము. చూడు, నేను ఐ నీడ్ టు ఇన్సర్ట్ 981. కూల్. సో హౌ మై after linking, how it should look. ఫస్ట్ అది క్లారిటీ ఉండాలి, దాన్ని బట్టి మనం ప్రాపర్ లింకేజ్ చేయాలి. 31, 24, 55, yeah, it's by the 55 and 7, and then it should be 981, and this 981 should link this one, and this is my head. This is how the thing కదా. సో ఫస్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Can I write this way? Forget about the edge cases if head null or if head having 1 point or 2 point something. So can I say, first I need to create my node, which is my current node. And I have sent a node and it like 981, like purely like we have created. Now we got this part done. Now what we left out with? We left out with the linking part kada. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఆబ్వియస్గా I should not manipulate any head value, so I'm taking a temporary variable of head. So is it pointing this way? Now my first task, లాస్ట్ లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ లాస్ట్ నోడ్ దాకా వెళ్ళాలి. వాట్ ఇఫ్ while forget about the condition which I'm going to write, and obviously I need to make temp equals to temp.next to move which is must and should అవునా. సో ఇప్పుడు దీన్ని రాసా, మరి ఇక్కడ ఏం రాయాలి. temp.next నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు జరిపితే you know what it costs? It will cost infinite times. It won't even stop. అసలు printf కున్న బఫర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయింది, బఫర్ అంతా అయిపోయింది. ఓకే, ఇట్ వోంట్ ఈవెన్ స్టాప్. సో మరి ఇక్కడ ఏం రాయాలి. ఆబ్వియస్గా వీ నీడ్ టు రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ temp.next నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ దీస్ థింగ్స్, వీ విల్ రైట్ సింప్లీ temp.next నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే. సి ప్రెజెంట్ పాయింట్ చేస్తున్న నా టెంప్ అనే ఒక నోడుకి, ఆ నోడులో ఆ డాట్ నెక్స్ట్ ఆ నెక్స్ట్ బ్లాక్ లో హెడ్ కి పాయింట్ చేయకపోతే మూవ్ చేయి. ఎందుకు హెడ్కి పాయింట్ చేయకపోతే మూవ్ చేయంటున్నా, ఎందుకు, ఇది లాస్ట్ నోడ్ కాదు. వాట్ ఐ నీడ్ టు గెట్ టు పాయింట్ టు ద లాస్ట్ నోడ్. సో ఇది లాస్ట్ నోడ్ కాకపోతే నేను మూవ్ చేస్తాను, నాకెందుకు ఇది, నాకు అక్కర్లా. సో వన్స్ ఇఫ్ ఐ గెట్ డన్ దిస్ వన్, ఇప్పుడు చూడు, నా టెంప్ డాట్ నెక్స్ట్ not equals to head. Of course it's not equals to head because it will be here. So what I need to move my temp dot next not equals to header. Of course it's not equals to head. My temp dot next not equals to header. Of course it's not equals to head. See clear.
my temp dot next not equals to header. No, it will fail, so it will come out of the loop. మరి ఇక్కడ ఏం రాయాలి? ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఏం చేయాలో. చూడు, I'll be elaborating this part a bit and assume my head was like 111, like the first node, and yeah, done. ఇప్పుడు నేనేం చేయొచ్చు చూడు, ఇప్పుడు నా టెంప్ ఏమో ఇక్కడ పాయింట్ చేస్తుంది. డైరెక్ట్గా కెన్ ఐ సే ఇందులో ఉన్న నల్లుని తీసేసి దీనికి పాయింట్ చేస్తున్నానని, దాని తర్వాత ఈ 981 క్రియేట్ చేసిన అంటూ హెడ్ చేయొచ్చు. అలా కాకుండా ఫస్ట్ ఈ 981లో నా హెడ్ని పెడతాను, అంటే డైరెక్ట్గా ఫస్ట్ దీన్ని అసైన్ చేస్తాను. దాని తర్వాత టెంప్ ఇక్కడే ఉంది కాబట్టి కరెంట్ నోడ్ యొక్క అడ్రస్ పెట్టచ్చు. ఎందుకు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉన్న స్టేట్మెంట్స్ కూడా వర్క్ అవుతున్నాయి? బికాస్ దెర్ ఈస్ నాట్ డిపెండెన్సీ బిట్వీన్ దెమ్. ఇది అయిన తర్వాత ఇది అవ్వాలనే డిపెండెన్సీ లేదు, రెండిటి యొక్క ఇండిపెండెంట్ ఉంది, అండ్ నాకు ఆ వేరియబుల్ కూడా హోల్డ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో కెన్ ఐ సే ఫస్ట్ 7 డాట్ అంటే సి, సో మేబీ ఇక్కడ నా వీడియో కనబడచ్చు. సో ఫైన్, ఐ విల్ ఇంక్రీజ్ అప్ ఇట్ దిస్ వే. సో ఇక్కడ చూడు, టెంప్ డాట్ నెక్స్ట్ లో ఇప్పుడు కరెంట్ నోడ్ పెట్టితే what we were making, see, yeah, as of now this was there, yeah. So ఇప్పటిదాకా this will be this way. సో టెంప్ డాట్ నెక్స్ట్ లో కరెంట్ నోడ్ పెట్టాను అంటే ఇక్కడ నో మోర్ దిస్ టెంప్ వాస్ పాయింటింగ్ టు దిస్ వన్, ఇట్ వాస్ పాయింటింగ్ టువర్డ్స్ దిస్ వన్. ఇంతే కదా, మరి డేటా లాస్ట్ అయిపోయాయి కదా, లింక్ లాస్ట్ అయిపోయింది కదా, లింక్ ప్రాబ్లం లేదంటే పెట్టి, అరే ఇక్కడ ఏం పెట్టాలి? హెడ్ది పెట్టాలి, ఫస్ట్ దాన్ని పెట్టాలి. ఫస్ట్ ఆల్రెడీ హెడ్లో ఉంది కదా, కంగారు ఎందుకు? మనం లూజ్ అవ్వాలి అడ్రస్, స్టిల్ అది మన చేతిలోనే ఉంది కాకపోతే హెడ్ అనే దాంట్లో ఉంది. సో ఇప్పుడు కెన్ ఐ సే కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ లో హెడ్ అని? Of course I can do. Even if you flip these things, even if you flip these two things, end of the day we will end up in the same way. Now ఇప్పుడు ఈ రెండు ఫ్లిప్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇనిషియల్ గా ఏముంది, ఇట్లా ఉంది, అండ్ దిస్ ఈస్ నాట్ పాయింటింగ్ యాజ్ ఆఫ్ నో దిస్ వన్. సో ఫస్ట్ ఇప్పుడు సెకండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. కరెంట్ డాట్ నెక్స్ట్ లో హెడ్ పెడుతున్నా, ఓకే, అంటే కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ లో హెడ్ పెడుతున్నా అంటే ఫైన్, ఫస్ట్ ఇక్కడ పాయింట్ చేశాను. నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ లో కరెంట్ నోడ్ పెడుతున్నా, ఫైన్, విచ్ మీన్స్ ఇక్కడ ఇది పాయింట్ చేస్తున్నానంటే ఇది అప్డేట్ చేసినట్టే. సో నో మోర్ దిస్ 7 పాయింటింగ్ టు దిస్ వన్, సో విచ్ మీన్స్ ఐ హ్యావ్ అరేంజ్డ్ దిస్ వే. కూల్, ఏదైనా వర్క్ అవుతుంది. దాట్స్ ఇట్. ఇంతకు మించి ఇన్సర్షన్ అది లాస్ట్ లో ఏం లేదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసేద్దాము. అండ్ యాజ్ యూజువల్ we will create our custom doubly circular single linked list. So circular single LL, maybe demo, I can say, whatever it is. And so we will be creating class circular SSL. Cool. So obvious ga I need a node, so ఇది circular node కాబట్టి we will write circular node, and it should have my data to hold, and it should have a circular node of type. Don't think that it should be node. It's obvious, right? ఇప్పుడు నా క్లాస్ నేమ్ circular node అని పెట్టా కాబట్టి it should be circular node. And we are good to go. And we need to create a constructor so that we don't have to explicitly write every time. So ఇక్కడ నాకు డేటా వస్తుంది, and this dot data equals to data అని రాస్తున్నాను. అండ్ బై డిఫాల్ట్ అది నల్లే ఉండింది, బట్ స్టిల్ ఇట్స్ a good practice to make sure we were creating. సో ఇప్పుడు ఫస్ట్ మన టాస్క్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ నాకు హెడ్ని పాయింట్ చేయాలి, ఫైన్. నెక్స్ట్ ఐ నీడ్ టు ఇన్సర్ట్. సో ఐ క్యాన్ సే పబ్లిక్ void insert directly. I need data. So wherever you want to insert, first I need to create a node for that. So circular linked list node లో, and first నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. వాట్ ఎవర్ ద డేటా ఐ కమ్ ఫ్రమ్ లైక్ ద యూజర్ వే, ఐ విల్ డైరెక్ట్లీ సెండింగ్. ఇప్పుడు ఏం చేయాలి మనకి చెప్పు? ఇఫ్ ఇన్ కేస్ హెడ్ నల్ అయితే, ఇప్పుడు ఆలోచించు, అసలు హెడ్ నల్, అసలు హెడ్ లో
ఏం పాయింట్ లేదంటే ఇదే నా ఫస్ట్ నోడ్. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ నోడ్ అంటే ఇక్కడ ఎలాంటి డేటా లేకపోతే ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఆలోచించు, నోడ్ క్రియేట్ చేస్తాను, ఇట్లా డేటా పెడతాను, ఇక్కడ నల్ అని ఉండిద్ది, దీని పేరు కరెంట్ నోడ్ అని ఉండిద్ది. ఇప్పుడు హెడ్ అనేది ఉంది, బట్ ఆ హెడ్లో యాజ్ ఆఫ్ నో నల్ అనే డేటా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డైరెక్ట్గా హెడ్లో కరెంట్ నోడ్ పెట్టేనా? హెడ్ ఈక్వల్స్ టు కరెంట్ నోడ్ అంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఓవర్ రైట్ చేసేసి 1 పెట్టేస్తే సరిపోద్ది, అయిపోద్దా? నో, ఇలా చేస్తే దిస్ జస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ లేదు, నాకేం కాదు సర్క్యులర్. సో దిస్ హ్యాస్ టు బి ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం చేయాలి? వన్స్ ఇది అయిపోయిన తర్వాత, సో ద మూమెంట్ ఐ హ్యావ్ కెప్ట్ హెడ్ ఈక్వల్స్ టు మై కరెంట్ నోడ్, వాట్ ఐ నీడ్ టు మేక్ షూర్? ఐ నీడ్ టు మేక్ షూర్ ఇప్పుడు నా హెడ్ ఎనీవే ఇట్లా పాయింట్ చేసేస్తుంది కాబట్టి ఆఫ్టర్ దిస్ స్టేట్మెంట్ ఐ నీడ్ టు మేక్ షూర్ మై హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్. హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే కరెంట్ నోడ్తో కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు కరెంట్ నోడ్ అన్న ఒకటే, ఎందుకంటే స్టిల్ ఈ రెండు ఒకే మెమరీకి పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. సో కెన్ ఐ సే హెడ్ ఈక్వల్స్ టు కరెంట్ నోడ్ అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్, ఫైన్, అండ్ I will directly return. If not, so that's where we need to, ఇక్కడ నాకేంటి ఫస్ట్ లాస్ట్ నోడ్ని కనిపెట్టాలి, అవునా? సో సర్క్యులర్ టెంప్ బదులు లాస్ట్ నోడ్ అని తీసుకుంటున్నా నీకు అర్థం అవడానికి. ఈజ్ ఇట్ లాస్ట్ నోడ్ కైండ్ ఆర్ లాస్ట్ నోడ్కి పాయింట్ చేసేది అన్నట్టుగా. సో ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ హెడ్. సో వైల్ లాస్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ ఫైన్, లాస్ట్ నోడ్ అంటే డైరెక్ట్గా లాస్ట్ నోడ్కి పాయింట్ చేస్తున్నాం అనుకోవచ్చు. సో యూ షుడ్ నాట్ థింక్ ఇన్ దాట్ వే, ఇట్స్ లైక్ సింప్లీ సో లాస్ట్ నోడ్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే, సో దిస్ నాట్ బీ మై లాస్ట్ నోడ్. సో ఐఎమ్ గోనా మేక్ టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. నైస్. వన్స్ బయటకు వచ్చేసిందంటే అది డెఫినెట్గా లాస్ట్ నోడ్ అని అర్థము. మరి లాస్ట్ నోడ్ అయితే నేనేం చేయాలి? ఫస్ట్ వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ క్రియేటెడ్ temp dot next equals to I'll be creating there. సో ఇప్పుడు నా టెంప్ని లాస్ట్ దాన్ని కనెక్ట్ చేశా. మరి ఇప్పుడు లాస్ట్ నోడ్ డాట్ నెక్స్ట్లో ఐ నీడ్ టు కీప్ మై హెడ్. డన్, that's it. So we will create a display function also. So first public void and display we will be making. And ఇక్కడ కూడా అంతే, ఎలాగైతే నువ్వు నార్మల్గా చేసావో లైక్ ట్రావర్స్ చేస్తున్నావు, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ దాకా లాస్ట్ దాకా ట్రావర్స్ చేయాలి. సో వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే, ఓకే. సో వాట్ ఐ కెన్ డూ సి టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే, till that I need to print this one. So what I need to print? I need to print temp dot data and that's it. We were good to go. So once ఎప్పుడైతే ఇట్లా వస్తుందో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది చూడు, టెంప్ డాట్ నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూ వర్ పాయింటింగ్ టు ద లాస్ట్ థింగ్, వాట్ ఇట్ సేస్ లాస్ట్ నోడ్కి పాయింట్ చేస్తుంటే టెంప్ డాట్ నెక్స్ట్లో నాట్ ఈక్వల్స్ టు హెడ్ ఈక్వల్స్ హెడ్, సో ఆ లాస్ట్ డేటా ప్రింట్ చేయదు. సో కెన్ ఐ సే ఫర్ దాట్ లాస్ట్ దట్ డేటా అగైన్ because of that last case only, tackle cheyalante, and I'll be returning, but idu void kabatti it don't have to. So every time I have print I need to make my temp dot next. I guess we were done. So okkasari manamu we will create a class and we will create a circle node. What I have kept circular SSL, and we will say CLL, and I'm gonna create a new thing. So ippudu enti we have insert option. I can insert my data 31, and then we have again like I can insert 24. So we will insert 2-3 items, then we will see. So I'm gonna insert 55, and then I'm gonna insert 981. So once ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మనం డిస్ప్లే చేద్దాము, CLL dot display. ఓకే, సో ఇప్పుడు నాకేంటి 31, 24, 55, 981 అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, అండ్ దీని తర్వాత డోంట్ వరీ, వీ విల్ సీ సమ్ ఆప్టిమైజేషన్స్ ఆర్ వీ విల్ సీ ఇంకొంచెం బెటర్ వేగా డిస్ప్లే చేయొచ్చా, 2 స్టేట్మెంట్స్ రాసాం కదా అన్నట్టుగా, ఆర్ వీ విల్ సీ ఆ ఇన్ఫినిట్ కేస్ కూడా ఎలా ట్రిగర్ అయ్యిద్ది, టచ్ అయ్యిద్ది అనేది కూడా చూద్దాము. సో డోంట్ వరీ. సీ వాట్ వీ గాట్ 34, 31, 24, 55, 981. బట్ సో ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో
టెంప్ డాట్ హెడ్ బదులు టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేదాకా పెడితే మనకేం ప్రింట్ అయితే చూడు, ఇట్ విల్ కీప్ ఆన్ ఇటరేటింగ్ లైక్ 31, 24, 55, 981 ఎప్పటికీ ప్రింట్ అవ్వదు. ఈ మూడు ప్రింట్ అవుతూనే ఉంటాయి, ప్రింట్ అవుతూనే ఉంటాయి, ప్రింట్ అవుతూనే ఉంటాయి, ప్రింట్ అవుతూనే ఉంటాయి. సి టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ నల్ రిపీట్ అవుతూనే ఉంది, రిపీట్ అవుతూనే ఉంది, రిపీట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ సారీ 981 కూడా ప్రింట్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ 981 ప్రింట్ అయితే నెక్స్ట్ నల్ కాదు మళ్ళా ఫస్ట్, నెక్స్ట్ నల్ కాదు మళ్ళా ఫస్ట్. సి ఐఎమ్ గోనా స్టాప్ దిస్ వన్. సో ఇప్పుడు క్లియర్ గా చూడు, 31, 24, 55, 981. Because of the reason circular, there is no node it having null. So 31, 24, 55, 91. Again. నువ్వు స్టాప్ చేయనంత వరకు అట్లా ప్రింట్ అవుతానే ఉంటుంది. సో డూ రిమెంబర్ హైలీ కాషియస్తో ఉండు. ఇఫ్ ఇన్ కేస్ సర్క్యులర్ లింక్ లిస్ట్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు రిమెంబర్ ద స్టాపింగ్ కేస్ విల్ బి టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు లైక్ హెడ్ కానంత వరకు అనేది మన లాస్ట్ నోడ్ని చేసేది. సో దాని బేసిస్ మీద మనము కండిషన్స్ని రాసుకోవాలి. ఓకే, సో ఐ గెస్ ఇన్సర్ట్ ఎట్ ద లాస్ట్ ప్లేస్ లైక్ డన్. సో నౌ వీ గోనా థింక్ అబౌట్ ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్, how to make insert at first. See, but before that I highly recommend you to pause the video, then దాని తర్వాత నువ్వు రాసిన ఏదైతే కోడ్ ఉందో అది నేను చెప్పేదానికి ఈక్వల్గా ఉందా లేదా అనేది టెస్టింగ్. సో వాట్ ఇఫ్ ఐ నీడ్ 2018 టు కనెక్ట్ హియర్. సో ఇప్పుడు నాకు ఎలా రావాలి, ఫస్ట్ 2018, దాని తర్వాత 31, 24 and then 55 and then 7 and then 981 and then I should get this one and this should be my head, this should be my main. See, this is my initial state and this is my goal I need to achieve. See, ఇది క్లారిటీ ఉండాలి, ఎప్పుడు ఇది క్లారిటీ ఉండాలి. సో హౌ కెన్ ఐ డూ అగైన్ సీ దిస్ వే. ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుంది, మిడిల్ వి ఎఫెక్ట్ అవుతుంది, నాట్ ఈవెన్ అ సింగిల్ వే, నాట్ ఈవెన్. సో చూడు, మిడిల్ ఎఫెక్ట్ అవట్లా, సారీ ఇక్కడ నుండి ఇట్స్ నాట్ ఫ్రమ్ హియర్. సో మరి ఏమేం చేంజ్ అవుతుంది, 981 వాజ్ ఎఫెక్టింగ్. ఎందుకు, ఇందాక 31కి పాయింట్ చేసే బదులు ఇప్పుడు ఇంకో కొత్త నోడికి టార్గెట్ అవుతుంది. సో దిస్ వాజ్ ఎఫెక్టింగ్, సో ఐ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మై మైండ్. నెక్స్ట్ ఇంకేం ఎఫెక్ట్ అవుతుంది, నా హెడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఐ నీడ్ టు మేక్ సెన్స్, లైక్ దిస్ ఐ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మై హెడ్. సో ఇఫ్ ఐ నీడ్ టు ఇన్సర్ట్, సో ఫస్ట్ అగైన్ లాస్ట్ ఇది ఎఫెక్ట్ అవుతుందంటే ఐ నీడ్ టు నో వేర్ ఈజ్ మై లాస్ట్ నోడ్. ఓకే సో ఇఫ్ ఐ నో somehow, if I came here by using temp, how to insert? So I will definitely create a node for this. Okay, now can I say present na head ikkada undi kabatti, so whatever the null here, I will keep my head here, so I will point this way. Okay, then na temp ikkada last node identify chesa kabatti, instead of pointing to my head now, can I point to the current node I have created? Of course. And now can I update my head as this way? Of course. Then is it making as this state? Yeah, we are done with this again. It's pretty simple. So ఒకసారి మళ్ళా ఏమేం చేసాము అనేది మళ్ళా చెక్ చేద్దాం, మళ్ళా రీఫ్రెష్ చేద్దాం మొత్తము. ఓకే, సో ఫస్ట్ నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఐ నీడ్ టు నో వాట్ ఈస్ మై లాస్ట్. ఫస్ట్ ఎలా కూడా నాకు తెలుసు కాబట్టి లాస్ట్ ఎఫెక్ట్ అవ్వాలి. సో ఐఎమ్ గోనా టేక్ ఎ టంప్ హియర్. సో ఫస్ట్ ఐ నీడ్ టు గో వేర్ ఈస్ మై లాస్ట్. సి, పర్పస్తో కోడ్ రాయాలి కాబట్టి ఏదో రాసేద్దాం అన్నట్టు రాస్తే నీకు ఎప్పుడు నీ ఇనిషియల్ స్టేట్ నుండి గోల్ స్టేట్కి వెళ్దావు. పర్పస్ ఉండాలి, ఓకే, క్లారిటీ ఉండాలి, ఏం చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ అవట్లా, ఓకే ఇవి చేంజ్ అవుతున్నాయి. సో ఐ షుడ్ రిమెంబర్ ఈ చేంజెస్ అనేది డెఫినెట్గా నేను చూపించాలి, ఆ లింక్స్ అనేది డెఫినెట్గా తెలియదు. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ అరే నువ్వు ఒక మిస్టేక్ చేస్తే అరే ప్రింట్ చేసేటప్పుడు తప్పు పడ్డం అనేది కాదు. ఒక చిన్న మిస్టేక్ అనేది ఎనఫ్, లైక్ యూ విల్ లాస్ హ్యూజ్ డేటా. థింక్ సపోజ్ నువ్వు ఒక కంపెనీలో ఉన్నావు and they have allocated you to access in the database and you have like somehow ఆ డేటాని తీసుకొని నువ్వు లింక్ లిస్ట్ ఫార్మేట్ లోనూ స్టోర్ చేసి అలా చేసావు అనుకుందాం. ఓకే, యూ హ్యావ్ అ డేటా విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ నువ్వు అది లాస్ అవ్వకూడదు. సో somehow you have stored in లింక్ లిస్ట్ టు డూ సమ్ ప్రాసెస్ అండ్ ఒక లింక్ తప్పు పెట్టి నీ డేటా పోయింది. ఇప్పుడు అర్థమవుతుందా? సో
లింక్ లిస్ట్ అప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్ చేసినప్పుడు బీ కాషియస్ దట్ అవేర్ దట్ లింక్స్ మ్యాటర్స్ అలాట్, లైక్ ఏ లింక్ ని ప్రాపర్ గా చేసినా లేదా అనేది. సో ఇప్పుడు ఫస్ట్ నా గోల్ ఏంటి, లాస్ట్ నోడ్ ని కనిపెట్టడం. ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే this is not my last node, so I need to traverse till I get my last node. So if not the case, I'm gonna traverse till my last node. Okay, now it's nice. So once I have reached, which means na t ikkada unte ippudu my t no more pointing here, so I can remove this one. Ippudu na task enti, first ఇది 3 steps చేయాలి. ఫస్ట్ ఇది ఫస్ట్ దీన్ని చేయాలి, సెకండ్ దీనిని హెడ్ ని మార్చాలి, థర్డ్ దీనికి లింక్ చేయాలి. ఇప్పుడు చూసుకో 1 2 3 ఈ ఆర్డర్లోనే వెళ్ళాలా, లేదా 1 3 2 వెళ్ళినా పర్లేదా, లేదా 2 1 3 వెళ్ళినా పర్లేదా, లేదా 2 3 1 వెళ్ళినా పర్లేదా, లేదా 3 1 2 వెళ్ళినా పర్లేదా, లేదా 3 2 1 వెళ్ళినా పర్లేదా. ఇవి అవేర్లో ఉండు. ఇందులో ఆబ్వియస్గా ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి అందులో ప్రాపర్ గా డేటా లాస్ కాకుండా ఏ సొల్యూషన్ అయితే ఉందో ఆ సొల్యూషన్కి వెళ్ళు. ఓకే, ఇప్పుడు చూడు. సో ఫస్ట్ వాట్ ఐ కెన్ డూ ఇన్ ఎ క్లీనర్ వే. సి వాట్ ఇఫ్ ఫస్ట్ నేను హెడ్నే ఇక్కడ మార్చేస్తే నా హెడ్ లాస్ట్ అయిపోతుంది. am I losing my data? ఆలోచించు. ఫస్ట్ వాట్ ఇఫ్, this is my current node. So what if I have written head equals to current node? So my head is not pointing no more here, I am pointing here. So డేటా మొత్తం లూజ్ అయిపోయాను. ఒకసారి పాస్ చేయి. ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? అరే నా టెంపులో స్టిల్ హెడ్కి పాయింట్ చేసిన లింక్ ఉంది. సో వి వర్ నాట్ లూజింగ్. ఆలోచించు బ్లైండ్ గా హెడ్ ఇక్కడ, హెడ్ మెయిన్ కాబట్టి హెడ్ నేను పంపించేశాను అయిపోయింది. అరే కాదు, ఫస్ట్ కి సంబంధించిన డేటా అడ్రస్ ఇంకో దాంట్లో కూడా ఉంది. సో వి వర్ నాట్ లూజింగ్ అవర్ ఫస్ట్ నోడ్. సో దిస్ ఆల్సో ఫైన్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఫస్ట్ నోడ్ యొక్క మెమరీ అడ్రస్ ఇంకో దాంట్లో కూడా నేను పెట్టాను. ఈ చిన్న లాజిక్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, బట్ ఫైన్, ఐ డోంట్ వాంట్ కన్ఫ్యూజ్ యూ. సో వి వోంట్ గో విత్ దిస్ ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మనం ఏంటిది, సో కెన్ ఐ సే ఇక్కడ నల్లుండిది కాబట్టి ఫస్ట్ హెడ్కి పాయింట్ చేస్తా. సో ఐఎమ్ గోనా రైట్ కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు మై హెడ్. సో యా, విత్ దిస్ ఐ హ్యావ్ లింక్ దిస్ వే. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏంటి, కెన్ ఐ సే మై హెడ్ ఈక్వల్స్ టు మై కరెంట్ నోడ్. I guess yes, I can say what is the left out thing, whatever my temp dot next, నా హెడ్ ఇదే, ఇప్పుడు నా కరెంట్ నోడ్ ఇదే. సో యూజ్ వాట్ ఎవర్ ద వేరియబుల్ యూ వాంట్ నో. సో డన్. ఓకే, సో ఇక్కడ చెప్పిన వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఇది. సో మేబీ ఐ కెన్ గివ్ నంబరింగ్ అగైన్. ఇక్కడ మనకు ఆల్రెడీ నంబరింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ కరెంట్ నోడ్ వాడాను, నెక్స్ట్ హెడ్ లో టెంపర్ పెట్టాను, నెక్స్ట్ థర్డ్ వాడా, లైక్ 1 2 3 సీక్వెన్స్ మెయింటైన్ చేశాను. సో ఇట్ హ్యాపెన్స్ రైట్, లైక్ ఫైన్. సో ఇప్పుడు దీన్ని మనం ఫాస్ట్ గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో యా, నో మోర్ డిస్ప్లే నీడెడ్ ఫర్ అస్ అండ్ ఇన్సర్ట్ what I need to have now, insert at first. Okay, again I need some data and I need to create a circular node and this will be my current node and I'll be passing the data there and I'll be getting the node now. Now what I need to make, I need to create a temp of my head. Then while temp dot next not equals to head, I'm moving my temp, so which points to my last node. So ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను, see first current node లో next, like current node dot next లో what I'm keeping my head. fine. నెక్స్ట్ లైక్ ఇప్పుడు ఏంటి, ఇట్లా కనెక్ట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఏం చేయాలి, I can change my head to the current node. Then ఎలాగో నేను నా టెంప్ డాట్ టెంప్ అంటే లాస్ట్ నోడ్కి పాయింట్ చేసా కాబట్టి అందులో నా హెడ్ని పెట్టేస్తున్నా. సో దిస్ హ్యాస్ టు బి ప్రాపర్ ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్, రైట్? సో యా, ఇక్కడ నేను
CLL dot, maybe I can insert last. So last low kabatti, so insert at first, I'm gonna insert 2018. So this should be like proper way insert avali ipudu. So it should reflect like 2018, 31, 24, 55 and 981. See, again ikkada malla itla internal ga ikkada linkage ayi untadi. So that is the thing kada. So we were done with this one. Now we will move into that deletion part. But before that, what is the time complexity for this? See how simple to say time complexity for this. Ippudu nuvve cheptavu. Chudu, time complexity anta, ఇది క్రియేషన్, ఇది ఇఫ్ కండిషన్, అండ్ ఇంటర్నల్ గా ఎలాంటి లూప్స్ లేదు, సో కాన్స్టెంట్. ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్. ఇక్కడ లూప్ లూప్ లూప్. ఎన్నిసార్లు? లాస్ట్ నోడ్ దాకా. లాస్ట్ నోడ్ అంటే అప్పటిదాకా ఎన్ని నోట్స్ ఉంటాయి అన్ని. ఇఫ్ ఇన్ కేస్ దేర్ వర్ ఎన్ నోట్స్, సో ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ ఎన్. అండ్ అగైన్ ఇక్కడ కాన్స్టెంట్ తీసేసి, సో ఓవరాల్ గా ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ ఎన్ ఎట్ ఇన్సర్షన్ ఎట్ లాస్ట్. ఇన్సర్ట్ ఎట్ లాస్ట్. కూల్ కూల్ క్లియర్? ఈ పోర్షన్ క్లియర్ కదా. నెక్స్ట్ ద సేమ్ వే ఇది కూడా చూద్దాము. అరే 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 ఎంత ఎంత big of and it doesn't matter now rest of the things, it was impacting more, so rest of the things were constant. So in circular single linked list, inserting first and last was like big of n. What about middle? It will be depending upon where you are, but it will be again big of n. So inserting at any place in circular linked list will be big O of n. Okay, so that's the thing. So now we will go the same way. ఎలాగైతే ఇప్పుడు ఇన్సర్ట్ చేసామో ద డిలీట్ స్టఫ్ కూడా మనం అంతే చేద్దాము. ఆర్ మేబీ ఐ కెన్ రీయూజ్ దిస్ పార్ట్. యా, మళ్ళా డయాగ్రామ్ గీసి ఇదంతా చేసే కన్నా దిస్ ఇస్ బెటర్. సో యా, సో assume this is the thing now. ఇప్పుడు again ప్రాబ్లం ఎప్పుడు ఫస్ట్ లాస్ట్ డిలీట్ చేస్తున్నప్పుడే కదా. రిమైనింగ్ అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఎడ్జ్ కేసెస్ థింగ్. లైక్ మిడిల్ ఇట్ డజంట్ ఎఫెక్ట్. సో డిలీటింగ్ ఫస్ట్ నోడ్, డిలీటింగ్ ఫస్ట్ నోడ్ టార్గెట్ ఏంటి? డిలీట్ చేయడము. అదేంటిది? ఫస్ట్ది. అంటే ఏంటి? కెన్ ఐ సే బ్లైండ్లీ ఐ కెన్ మూవ్ మై హెడ్ హియర్? సో ఫైన్, ఐ కెన్ డూ. సి మై హెడ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే నేను బ్లైండ్ గా హెడ్ మూవ్ అయిపోయింది. బట్ am I really deleting? Because no, I'm not deleting, because still my last 981 అనేది స్టిల్ ఫస్ట్ కి పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేసిన నా ప్రింటింగ్ ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తే చూడు 24 and then 55 and then 7 and then 981 and then 31, then this head will be there, and it will stop. So just moving this thing, it won't work. See, ఇది లిటరల్ గా ఇప్పుడు నేను చూపించిన తర్వాత నేను కూడా సో దట్ ఇట్ విల్ మేక్ సెన్స్ టు యూ ఎందుకు అలా అవుతుంది అని. ఓకే, సో ఫస్ట్ I'll make public void delete first. And do I need to send any data? Of course not. So can I directly make head equals to head.next? Cool. So ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాము. And I'm making cll dot delete at first also. సో ఇప్పుడు డిలీట్ చేసి డిస్ప్లే చేస్తే బట్ స్టిల్ నాకు అంతే వస్తుంది. 2018, 31, 24, 55, 981 వస్తుంది. సి ఏమొచ్చింది? 2018, see exactly. See, we will run this one, how it went. చూడు, యా. సో ఇక్కడ ఇనీషియల్ గా ఇప్పటిదాకా ఏమవుతుందని చూద్దాం. చూడు, ఫస్ట్ ఇక్కడ 31 ఉంది, నెక్స్ట్ 24 చేశాను, నెక్స్ట్ 55 చేశాను, నెక్స్ట్ ఇన్సర్ట్ 981 చేశాను, నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్. వీ నో దిస్ విల్ వర్క్, so because there is no wrong in this and it will point this way and my head this way, right? So ఇప్పుడు చూడు, ఏమన్నా డిలీట్ ఫస్ట్ అన్నా ఏం చేస్తుంది? నా హెచ్ ని ఇక్కడికి పెడుతున్నా. దాట్స్ ఇట్. ఇంతేనా నేను చేస్తుంది? నా డిలీట్ దాంట్లో ఇంతేనా? సో ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేశాను. ఇది ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. చూడు, ఫస్ట్ ఏంటి? హెడ్లో టెంపు పెడుతున్నా. సి హెడ్లో టెంపు పెడుతున్నా. నా టెంపు ఇప్పుడు
ఇట్ మైట్ నాట్ విజిబుల్ టు యూ. నా టెంప్ ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఏంటిది? హెడ్ డాట్ టెంప్లో నెక్స్ట్ ఉందా? సి ఫస్ట్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్, నాట్ ఈక్వల్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈక్వల్. సో 31 ప్రింట్ చేశా. నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ దిస్ వన్, ఐఎమ్ మూవింగ్ హియర్. టెంప్ డాట్ టెక్స్ట్ లో హెడ్ ఉందా? లేదు లేదు. సో ప్రింట్ చేసేసి ఫస్ట్ ప్రింట్ చేసేయి. సో ప్రింట్ చేసా. దాని తర్వాత నెక్స్ట్కి వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నా. టెంప్ డాట్ నెక్స్ట్ లో హెడ్ ఉందా? లేదు. సో ప్రింట్ చేసేయి. సి ఇప్పుడు చూడు ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ లో హెడ్ ఉందా? లేదు. అరే ఇప్పుడు మన హెడ్ ఇది కాదు, ఇప్పుడు నా హెడ్ ఇది. సో దిస్ యాక్టింగ్ ఆల్సో a నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. లైక్ ఎప్పుడైతే నువ్వు హెడ్ షిఫ్ట్ చేస్తావు ముందుకి, ఇది నా సర్క్యులర్ లాస్ట్ నోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. లాస్ట్ నోడ్ లాగా ఇప్పుడు ఇది యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే హెడ్ని పాయింట్ చేసేది ఇది. ఇప్పుడు ఇక్కడ నేను దూరంగా ఉంచి ఇట్లా సర్కిల్ లాగా ఇట్లా పెట్టినంత మాత్రాన ఇది లాస్ట్ నోడ్ అవ్వదు. లాస్ట్ నోడ్ అంటే హెడ్కి పాయింట్ చేసేది. సో ద మూమెంట్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై హెడ్, దిస్ విల్ బి మై న్యూ లాస్ట్ నోడ్. అని ఇప్పుడు చూడు, టెంప్ డాట్ నెక్స్ట్ లో హెడ్కి సంబంధించిన డేటా ఉందా? లేదు. సో ప్రింట్ ఇట్ నార్మలీ, దెన్ ఐ విల్ మూవింగ్ హియర్, దెన్ ఐ మూవింగ్ హియర్. ఇప్పుడు చూడు, టెంప్ డాట్ నెక్స్ట్ లో నాట్ ఈక్వల్స్ టు హెడ్, ఈక్వల్స్ టు హెడ్, ఎందుకంటే ఇదే నా లాస్ట్ నోడ్. సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ప్రింట్ ఇట్స్ డేటా. సో ప్రింట్ 2018 and now it is stopping. So we were not deleting it, but we thought we have deleted. And if we blindly shifted this way, what will happen? This will be my last node. Ante kada, it's obvious. Suppose ఒక 10 మంది లేదా ఒక 5గురు సర్కిల్ గా కూర్చున్నారు అనుకుందాం. 1 2 3 4 5 ఇట్లా కనెక్ట్ అయి ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఎవడని చెప్పగలవా? లేదు, ఫస్ట్ ఎవడని చెప్పలేవు. బట్ సపోజ్ ఈడే ఫస్ట్ అని చెప్పా, ఇక్కడ నుండి ఫస్ట్ అని చెప్పా. అప్పుడు నువ్వేం చేస్తావు? 1 2 3 4 5 అని చెప్తావు, అంతేనా? బట్ వాట్ ఇఫ్ నా ఫస్ట్ని మూవ్ చేస్తే? ఇప్పుడు వీడు లాస్ట్ అవుతాడు. ఇందాక ఇది ఫస్ట్ అంటే వీడు లాస్ట్ అవుతాడు. అదే కదా మనం చేసింది. ఇక్కడ నీకు దూరం నుండి వచ్చింది అని అన్నంత మాత్రాన, అరే దూరం నుండి ఇక్కడ నేను పెట్టా కాబట్టి ఇది లాస్టే, ఇది ఎప్పటికీ లాస్టే. నేను హెడ్ మూవ్ చేసిన ఇది లాస్ట్. ఎందుకు అయింది? అప్పుడు ఇది నార్మల్ లింక్ లిస్ట్. డోంట్ విజువలైజ్ as the straight line so that every time you think అది లాస్ట్ది, అదే లాస్ట్ది, హెడ్ మార్చిన అదే లాస్ట్ది. నో. సి ఆల్రెడీ చెప్పా లాస్ట్ నోడ్ is something which is pointing to head node. అంతేగాని స్ట్రైట్ గా లింక్ లిస్ట్ వేసుకుని ఆ చివరిది ఇదని అనవద్దు. యూ నీడ్ టు థింక్ లింక్ లిస్ట్ యాజ్ దిస్ వే. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు ఇమాజిన్ లింక్ లిస్ట్ యాజ్ దిస్ వే. అండ్ ఇది ఇట్లా. ఇఫ్ ఇన్ కేస్ అయితే సింగిల్ లింక్ లిస్ట్ అయితే, ఇక్కడ ఇది స్టార్టింగ్ అయితే చూడు, ఇది హెడ్ అయితే ఇది లాస్ట్ నోడ్, ఇది హెడ్ అయితే ఇది లాస్ట్ నోడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా కాబట్టి దిస్ షుడ్ మేక్ సమ్ సెన్స్. అంటే మేబీ ఇంకొంచెం బెటర్ పర్స్పెక్టివ్ లోకి తీసుకెళ్ళాలి నేను. ఓకే, మరి ఇప్పుడు దీన్ని సరిపోలా. మరేం చేయాలి? మూవింగ్ ఈస్ ఫైన్. నౌ డిలీటెడ్ ఫస్ట్ అంటే ఈ లాస్ట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ నా టెంప్ని అక్కడ తీసుకెళ్ళాం కదా. సారీ, తీసుకెళ్ళేది. సో వాట్ ఫైన్. నౌ వీ విల్ బ్యాక్ టు ద ప్రాబ్లమ్. నౌ వీ విల్ అగైన్ ఫైన్. ఇది ఉంచుతా సో దట్ నీకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా ఒకటి ఉంటుంది. సో నౌ మూవింగ్ మై హెడ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ won't enough, right? సో ఇప్పుడు నేనేం చేయాలి? నేను లాస్ట్ నోడ్ కూడా ఏంటో నాకు తెలుసుకోవాలి. సో బిఫోర్ డూయింగ్ దిస్ స్టఫ్, వాట్ ఐ నీడ్ టు మేక్? వైల్ అగైన్ ద బేసిక్ టెంప్లేట్, వైల్ temp dot next not equals to head అయితే, I need to move temp equals to temp dot next. So with that I'll be holding this value కదా. సో ఇప్పుడు ఇలా రాస్తే నా టెంప్ లాస్ట్ కి పాయింట్ అయిద్దా?
సో కెన్ ఐ మూవ్ మై హెడ్ నౌ దిస్ వే? సి ఇప్పుడు నా హెడ్ని ఇలా నేను హెడ్ డాట్ నెక్స్ట్ అని మూవ్ చేస్తే నా హెడ్ మారిపోయింది. సో దీంతో మరి ప్రాబ్లం అయిపోయిందా? లేదు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నా లాస్ట్ నోడ్ని కూడా హెడ్కి పాయింట్ చేసేలాగా పెట్టుకోవాలి. సో దట్ దెన్ ఓన్లీ ఐ కెన్ డిలీట్ మై ఫస్ట్ నోడ్. సి ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ లో హెడ్ని కూడా పెట్టాలి. సో ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో నౌ ఐమ్ పాయింటింగ్ టు ద హెడ్. సో సి బికాస్ మై అప్డేటెడ్ హెడ్ is this one now. అంతే కదా. సో that's it. So with that we have deleted the first node also. See, గోల్ మర్చిపోవద్దు. ఫస్ట్ మన గోల్ ఏంటి? ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేయడం. సో ఏమేమి ఇంపాక్ట్ అవుతుంది దాన్ని బట్టి ఆ ఇంపాక్ట్ థింగ్స్ ని మనం ఆలోచించుకుని దాన్ని బట్టి కోడ్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి చూసేద్దాము. అండ్ యా, rather this one making directly, first we need the circular node temp and we need a head. Then while temp dot next not equals to head అయితే సో మూవ్ చేయి, ఎందుకంటే ఐ నీడ్ టు పాయింట్ టు ద లాస్ట్ వన్. సో temp ఈక్వల్స్ టు temp డాట్ నెక్స్ట్కి వెళ్తా. వన్స్ ఇట్లా అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను? ఐ నీడ్ టు మేక్ temp డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ద currently holding head part, which ఏది హెడ్ ఆల్రెడీ మూవ్ అయిన పార్ట్ కి. సో వీఆర్ డన్ విత్ దిస్. సో ఇప్పుడు మనం కానీ ప్రింట్ చేస్తే ఏమైంది? 2018 పోతుంది. సో బికాస్ ఇట్ వాస్ ఇన్సర్టింగ్ అట్ ద ఫస్ట్ కదా. సో 31, 24, 55, 981 రావాలి. సో వి విల్ సి 31, 24, 55, 981 డన్. సో ద సేమ్ వే మరి దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి? అగైన్ ఐ డోంట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ దిస్ అగైన్. ఇక్కడ ఏమొస్తుంది? వై లూప్ రాస్తున్నాము. లూప్ ఎంత? లాస్ట్ నోడ్ దాకా. లాస్ట్ నోడ్ అంటే అప్పటిదాకా ఎన్ని నోట్స్ ఉన్నాయి అన్ని నోట్స్ ట్రావెల్స్ చేయాలి. సో ఎన్ నోట్స్ ఉంటే బిగ్ ఆఫ్ ఎన్, ఎం నోట్స్ ఉంటే బిగ్ ఆఫ్ ఎం. సో I don't have to repeat this part, right? So big of n will be the time complexity for deleting the node. And what about the last one? Like delete last. So we will see. So 31, 24, 55 and 14 and 2018. Assume this way and we were connecting this way, right? And na initial ga head ikkada untundi. So మరి లాస్ట్ ని డిలీట్ చేయాలంటే ఎట్లా? ఫస్ట్ ఇనీషియల్ స్టేట్ నుండి గోల్ స్టేట్ చూద్దాం ఎట్లా ఉంటుంది అని. దాని తర్వాత ఏమేమి చేంజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది చూద్దాము. చూడు 31, 24, 55 and then my 14 and 14 has to be there here. ఓకే అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏమన్నా చేంజ్ అవుతుందా? మిడిల్ వి, యా ఇక్కడ మిడిల్ ది చేంజ్ అవుతుంది. కానీ ఏ మిడిల్ది? లాస్ట్ బట్ వందే, లాస్ట్ కన్నా ఉన్నదే. అంటే సెకండ్ లాస్ట్ ఇది మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నాకు 10,000 ఎలిమెంట్స్ ఉంటాయి, డేటా ఉంటాయి, ఇవేమి ఇంపాక్ట్ అవ్వవు. బట్ ఓన్లీ లాస్ట్ సెకండ్ ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు? దానికి లింక్ చేయాలి, ఎందుకంటే ఇది డిలీట్ చేస్తున్నాం కాబట్టి. సో దిస్ షుడ్ నాట్ బి ఇన్ ఆర్ లింక్ లిస్ట్ నో మోర్ కదా. మరి ఇప్పుడు ఏంటి? వాట్ ఇఫ్ ఇప్పటిదాకా తెలుసుకున్న నాలెడ్జ్ తో టెంప్ అనే దాన్ని తీసుకొని లాస్ట్ నోడ్కి వెళ్ళిపోతే, అస్యూమ్ లాస్ట్ నోడ్కి వెళ్ళిపోతే, మరి ఇప్పుడు 9 ఏమో చేంజ్ చేయాల్సింది లాస్ట్ సెకండ్ నోడ్కి, కానీ బ్లైండ్ గా లాస్ట్ నోడ్కి వెళ్ళిపోతున్నా. ఏమన్నా యూజ్ ఉందా? లేదు. అంటే we need to go till last second node. So instead of writing while temp dot next not equals to head అనే బదులు which leads this us to take last node, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ సెకండ్ నోడ్ చేయాలి. అంటే జస్ట్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ జస్ట్ రైట్ temp dot next హెడ్ అయితే నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే మూవ్ చేయి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ విల్ ల్యాండ్ హియర్ కదా. చూద్దాం ఒకసారి, కన్ఫ్యూజ్ అవద్దు. ఇక్కడ ఉన్న టెంప్ డాట్ నెక్స్ట్ అంటే దీనికి డాట్ నెక్స్ట్ ఇది హెడ్ కాదు. సో ఇక్కడికి వెళ్ళు. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, డాట్ నెక్స్ట్ ఇది హెడ్ కాదు. నెక్స్ట్ ఇది తీసుకో. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, డాట్ నెక్స్ట్ ఇది హెడ్ కాదు.
సో ఇప్పుడు ఇది చూడు, టెంపో డాట్ నెక్స్ట్ ఇది డాట్ నెక్స్ట్ ఇది హెడ్. అవును అవును. సో బ్రేక్ దిస్ లూప్ అండ్ వాట్ ఎవర్ ది థింగ్ యూ నీడ్ టు చేంజ్. ఏం చేంజ్ ఎక్కర్లా. టెంప్ ఇప్పుడు నాకు లాస్ట్ సెకండ్ నోటికి పాయింట్ అయింది. దాని డాట్ నెక్స్ట్ లో ఈ నెక్స్ట్ బదులు నేను హెడ్ ని పాయింట్ చేస్తే నా కంటెంట్ అయిపోయిందా లేదా? నౌ వీవర్ నో మోర్ పాయింటింగ్ టు దిస్ బుల్షిట్. అంతకు మించి ఇక్కడ డిలీట్ చేయడానికి ఏం లేదు. బట్ బిఫోర్ దట్, అండ్ ఐఎమ్ సేయింగ్ అగైన్, this was a loop, so again we go of n. So time complexity of a circular single linked list: delete first, delete last, insert first, insert last, everything big of n, everything big of n. And yeah, we will implement that also. So then we were done with all the linked list parts. So void and delete last. So what I need to like, obviously I need to traverse head and while temp dot next not equals to head అయితే then move my temp dot next, and the moment I have done, now what I need to make, temp dot next లో నేను హెడ్ అని పెట్టేయాలి. అండ్ డన్ విత్ దిస్. అరే -1+1 గురించి ఆలోచించొద్దు, అవి మనం కవర్ చేద్దాం, మనం లాస్ట్ లో కవర్ చేద్దాము. సో cll dot delete last. సో డన్. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డిలీట్ చేసినాం 2018, లాస్ట్ అంటే 981. సో ద ఓన్లీ థింగ్స్ రిమైనింగ్ వాస్ 31, 24, 55. ఓన్లీ దీస్ థింగ్స్ అనేది ఉండాలి. సో అలా ఉంటేనే మనం ఇంప్లిమెంట్ చేస్తుంది కరెక్ట్ అని. ఓకే, సో యా డన్. సో ఇప్పటిదాకా మనం ఇన్సర్ట్ ఫస్ట్, ఇన్సర్ట్ లాస్ట్, డిలీట్ ఫస్ట్, డిలీట్ లాస్ట్ చూసాం కదా. సో ఇప్పుడు ఆ మిగిలిన ఎడ్జ్ కేసెస్ ని కూడా ట్యాకిల్ చేసేద్దాము. చూడు, సో ఫస్ట్ we will start with maybe insert. So what if we have only like అసలు డేటానే లేకపోతే, సో ఆర్ వి tackling that one? Of course we were. So this is nice. So what about insert at first? So what if అసలు మనకి ఒక డేటా కూడా లేకుండా డైరెక్ట్ గా నేను ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ కాల్ చేస్తుంటే, సో విల్ దట్ వర్క్? ఫస్ట్ మనం చెక్ చేద్దాము అసలు అది వర్క్ అవుతుందా లేదా అని. సి ఐఎమ్ కామెంటింగ్ అవుట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. సో ఓన్లీ ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ రన్ చేసినాను, దెన్ ఐఎమ్ డైరెక్ట్లీ డిస్ప్లేయింగ్, రైట్? సో ఒకసారి ఇప్పుడు చూద్దాము. See, it throws some error. It's obvious because see, insert at first low, by default my assumption it is some data was already there. But what if my head itself null? So initial ga head null untadi kabatti, so we were accessing, like I'm storing this temp in, like I'm storing the head references in a temp value. So by accessing here, it was throwing as a null exception. So what do we need to do before creating any node? First I need to make sure if my head equals to null because of the first node, then either explicitly handle this one or directly call this insert function, because here we have already handled that first case, right? So simply what I'm going to do, I'm calling my insert function without handling explicitly. Again, I'm going to return this one. Done. So now we were good to go and we will run this one. So insert at first should work now. See, 2018. Cool. So the same way, insert delete చేసినప్పుడు the edge cases ఏంటి? It can be the case అసలు డేటానే లేదు డిలీట్ చేయడానికి, లేదా ఓన్లీ ఒక్క నోడ్ మాత్రమే ఉంది. ఫస్ట్ we will see whether that was working or not. See, first, yeah, maybe first we can directly tackle that null case. So if it head itself null, I'll simply return my list is empty, right? So cool. So I need to simply return this part. So other statements అయితే ఉంది అవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో ఫస్ట్ ఐ విల్ ట్రై టు delete the last stuff. So yeah, I'm gonna insert this one, I'm gonna uncomment out this one. So 2018 insert అవ్విద్ది, then 2018 delete అవ్వాలి. So it should display null value, right? So yeah, I mean not null, like it should delete that one and it should print nothing for us. See, but still 2018 delete అయింది, which means it was not deleting. So only ఆ ఒక్క ఎడ్జ్ కేసే కాబట్టి why don't we make if head dot next equals to itself head, which means if we were having only one node
which is like the self node, the last node to be deleted, directly make my head equals to null. So this is the only another edge case we need to tackle, right? So ఇక్కడ null ఉన్నప్పుడు delete చేశాను and only last node ఉన్నప్పుడు delete చేశాను. I'm simply, if we were having only one node, నేను డైరెక్ట్ గా అందులో హెడ్ ఈక్వల్స్ నల్ పెడుతున్నా బికాస్ ఐ డోంట్ వాంట్ నౌ మై లిస్ట్ బికమ్స్ ఎంప్టీ, రైట్? సో ఇప్పుడు చూడు మళ్ళీ రీరన్ చేసిన. సో ఫస్ట్ ఇన్సర్ట్ at first అనగా ఇన్సర్ట్ అవ్వాలి, అండ్ దెన్ ద మూమెంట్ ఐ హ్యావ్ సెట్ ద డిలీట్ లాస్ట్, ఇట్ షుడ్ డిలీట్. సి ఇట్ సెట్ కెనాట్ రీడ్ ఎనీ null, I mean we got a null exception at line number 55. See, yeah, because of the reason here we are not returning, right? So now we were good to go again. So we will see that delete last was working or not. So first 2018 print avali, dan tarvata em print avakoodu. See, list is empty. Then so we have tackled that empty case even in the display thing, and we have tackled empty list in the delete last part and single unna ante. So the same thing, can I say the same thing will be happening here? So if my what I can say, yeah, I can directly copy paste these things here. సో డిలీట్ ఫస్ట్ ఏదైతే చేసామో డిలీట్ లాస్ట్ కూడా అంతే, ఎందుకంటే డిలీట్ ఫస్ట్ అనేది ఒక నోడ్ ఉన్నప్పుడు మాత్రమే నేను స్టిల్ కాల్ చేయొచ్చు. సో దిస్ కెన్ బి ద కేస్. సో యా, instead of delete last, now I am doing delete first. So but still I am trying to delete 2 times. So what it should say, first it will delete, I mean it will insert 2018, then it will delete, and then the moment I was calling this delete last, it should return me linked list was empty, right? Then it should print, and again it should print me linked list was empty. So we will try to see whether we are getting that output or not. See, we got 2 times as expected. First insert చేసినప్పుడు it has to be inserted at 2018, then delete చేస్తున్నాము, it's fine. But the moment when I'm again trying to delete, we have written like explicitly, we have tackled that edge case, it was returning LL is empty, and then when we were displaying again, so it was triggering that also, so it was just printing LL is empty. So that's it. So just to summarize all the points, see, till now we have covered like all the things in linked list, like single linked list ante ento chusamu, w linked list chusamu, and then circular linked list chusamu. Again, don't forget I have given a task to implement that. You need to implement circular doubly linked list, but I have implemented till now circular single linked list, and all the cases in this insert first, last, and delete first and the last, it's all like all this time complexity will be big of n. Ade single linked list leta acha kaadu. See, it's completely depend upon what type of implementation you're using, right? So that's it for this video. Thank you. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా.